ఇరాన్ వరుసబెట్టి దాడులు గల్ఫ్ దేశాల మీద ఇవాళ కూడా చేసింది. సౌదీ అరేబియా, దుబాయి, బహ్రెయిన్, ఖతారు ఇట్లాగా విరుచుకు పడతానే ఉంది. పైగా నిన్న అటు బ్రిటన్ వాళ్ళ ఎయిర్ బేసు, తర్వాత ఫ్రాన్స్ వాళ్ళ ఎయిర్ బేసు, జర్మనీ వాళ్ళ ఎయిర్ బేస్, ఇవాళ ఆస్ట్రేలియా వాళ్ళ ఎయిర్ బేస్. వీళ్ళందరికీ అక్కడెందుకు ఎయిర్ బేస్లు, లేకపోతే వీళ్ళు ఆస్ట్రేలియా దాకా వెళ్ళి దాడి చేశారంటే కాదు. మనకి ట్రాన్సిట్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు లైక్ మనం కాశీ వెళ్ళాలనుకోండి, డైరెక్ట్గా బెజవాడ నుంచి ఫ్లైట్ ఉండదు, మనం టికెట్ బుక్ చేసుకుంటాం. దానికి ఏం చేస్తారు, విజయవాడ టు వైజాగ్ కానీ, విజయవాడ టు ఢిల్లీ కానీ అక్కడ దిగి అక్కడ ఇంకో ఫ్లైట్ పట్టుకుంటాం. అది ఇస్తారు ఆ మొత్తం లిస్టు, ఏ ఫ్లైట్లో దిగాలి, ఏ ఫ్లైట్లో ఎక్కాలి అన్నట్టు. అది ట్రాన్సిట్ పాయింట్ అంటాడు. అట్లాగా ట్రాన్సిట్ పాయింట్ కింద ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ. ఏది ఆస్ట్రేలియాకి కానీ, బ్రిటన్కి కానీ, వీళ్ళందరికి కూడా వాళ్ళ వాళ్ళ యుద్ధ విమానాలు రేపొద్దున చైనాతో కూడా వస్తే, రష్యాతో కూడా వచ్చినప్పుడు యుద్ధం పెద్దదిగా చేయాలనుకుంటే ఈ దగ్గరలో కావాలనుకుని ఆ అరబ్ దేశాల అవసరాలు తీరుస్తూ వాళ్ళకే ఉన్నటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ దేశాల్లో కొంత భూభాగాన్ని తీసుకుని అక్కడ పెట్టుకుంటుంటారు. సౌదీ అరేబియా దగ్గర ఉన్నటువంటి ఆ బేస్ల మీద ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. దుబాయ్లోను, సౌదీ అరేబియాలోను, కువైట్లోను, బహ్రెయిన్లోను. అంటే ఇక్కడ వీళ్ళ మీద దాడులు జరుగుతుంటే, ఒకటి వీళ్ళు అందరూ కలిసి ఇరాన్ మీద దాడి అన్నా చెయ్యాలి, నాశనం అన్నా చేయాలి, లేదా అమెరికాని అయ్యా నువ్వు ఆపవయ్యా బాబు, నువ్వు వాడిని కొడతానంతసేపు ఆడొచ్చి మమ్మల్ని కొడతాడు అనాలన్నమాట. ఇది ప్రస్తుతం ఇరాన్ వ్యూహం.